హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హ్యాపీ వీకెండ్. హ్యావ్ ఏ నైస్ డే. హ్యాపీ సాటర్డే. అందరూ కాస్త రిలాక్స్ అయిపోతారు సాటర్డే సండే అనేసరికి. మరి నా స్ట్రాంగ్ కాఫీ సేవిన తర్వాత మంచి మంచి కాఫీ కబుర్లు తీసుకొచ్చేసింది మీ అభిమాన హిమబాల. మరి శుభోదయాన మరి మంచి స్ట్రాంగ్ కాఫీ తాగేసరికి మంచి మంచి కబుర్లు మీతో షేర్ చేసుకోవాలనిపించేస్తోంది. మరి మీరందరూ కూడా కాఫీ తాగారనుకుంటున్నాను. మీరందరూ కాఫీ తాకపోతే నా కాఫీ కబుర్ల కప్పు తలా ఒకటి అందుకోండి. మరి కాఫీ కబుర్లలోకి వచ్చేద్దాం. ఇటీవల ప్రాంతంలో మన సాంప్రదాయాలు, సంస్కృతి అన్నీ కూడా మారిపోతున్నాయి. ట్రెండ్ మారిపోతోంది. బంధువులు ఎవరైనా మిస్ అయినా, ఎవరైనా బాధలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా ఒక పలకరింపు మెసేజ్ పెట్టేసేయడమో, ఒక ఫోన్ కాల్తో సరిపెట్టేసుకుంటున్నాం. కానీ నిజంగా వారి దగ్గరికి వెళ్ళి వారి మీద చెయ్యి వేసి అనునయించి వారి బాధని చెప్పుకుంటే విని వారికి ధైర్యాన్ని ఇచ్చే దాంట్లో ఉన్నంత సంతోషం, మరి ధైర్యం మరి ఈ ఫోన్ కాల్లో, మెసేజెస్లో లేవని నేను అనుకుంటున్నాను. అంటే స్పర్శకి ఎంత బలం ఉందనేది టచ్ చేయడం వల్ల ఎంత ధైర్యం వస్తుంది అనేది ఇవాల్టి నా కాఫీ కబుర్లలో సంతరించుకున్న విషయాలు మరి మీ అందరితో చెప్దామని వచ్చేసాను ఆతృతగాను. మరి విషయంలోకి వచ్చేద్దాం. స్పర్శకు నిజంగా ఇంత బలం ఉందా అనిపిస్తుంది ఈ విషయాన్ని మనం పరిశీలన చేస్తే. మరణశయ్యపై ఉన్న ఒక తండ్రి అస్పష్టంగా కొడుకు కోసం తల్లడిల్లిపోతున్నాడు. తన రక్త సంబంధపు స్పర్శ కోసం ఆయన తప్పిస్తున్నాడని అర్థమైన డాక్టర్లు మాటలు రాక మూగబోయిన ఆయన గొంతు ఏమంటుందో అని ఒక కాగితం, పెన్ను ఇచ్చారు. బలవంతంగా ఎక్కడ లేని శక్తి కూడగట్టుకొని డాక్టర్ పట్టుకున్న ప్యాడ్లోని తెల్ల కాగితంపై ప్రసాద్ అని రాశారు. రాసిన మరుక్షణం ఆయన చెయ్యి జారిపోయింది. డాక్టర్ వెంటనే ఆయన కొడుకు ప్రసాద్కు ఫోన్ చేసి పిలిచారు. కొడుకు వచ్చి తండ్రి చేతిని తన చేతిలోకి తీసుకొని మెల్లిగా ఇలా పట్టుకొని మూసుకుపోయిన కళ్ళు తెరుచుకుని తృప్తిగా అతని చేతిని గట్టిగా పట్టుకుని తన స్పర్శ ద్వారా తన శక్తిని కూడగట్టుకుని తనివి తీరా చూసుకొని కళ్ళు మూతలు పడేశాడు. విచిత్రం ఏంటంటే గుండె ఆగిపోయినా కూడా ఆ తండ్రి చేయి ఇంకా కొడుకును గట్టిగా పట్టుకునే ఉంది. అదే రక్త సంబంధం మహిమ. అయితే ఇటీవల కాలంలో స్పర్శ శాస్త్రంపై డాక్టర్లు విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. ఇద్దరు స్నేహితుల మధ్య కరచాలనం ఎంత ఆత్మీయత వ్యక్తం చేస్తోందో, ఇద్దరు రక్త సంబంధీకుల మధ్య ఒక హగ్ ఎంత కొత్త అనుభూతిని, అనురాగాన్ని వ్యక్తం చేస్తుంది. అదే స్పర్శకున్న గొప్పతనం. స్పర్శ యొక్క రోజువారీ రూపాలు విభిన్నంగా ఉంటాయి. మనకు భావోద్వేగ సమతుల్యతను మరియు మెరుగైన ఆరోగ్యాన్ని తీసుకురాగల మార్గాలపై అత్యాధునిక పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. నేను ఉన్నాను అనే భరోసా స్పర్శ ద్వారా మనకు ఇవ్వచ్చు అనే ప్రక్రియ భుజం తట్టడం అంటారు. కూతురు కొడుకు చేయి పట్టుకుని తండ్రి వారి కష్టాల్లో మహునా బేటా అంటే చాలా 1000 ఏనుగుల బలం వస్తుంది. అలాగే వీపు మీద తట్టడం, చేయిపై చేయి వేసి నొక్కడం, తడుముకోవడం, ఇవి మనం సాధారణంగా తీసుకునే రోజువారీ యాదృచ్ఛిక హావభావాలు. మన అద్భుతమైన చేతులు నైపుణ్యంతో బంధాలను దగ్గరగా చేసే ఆ స్పర్శ మీద ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. స్పర్శ శాస్త్రం కరుణ, రసం, విషాదం, ప్రేమరసం, రక్త సంబంధం మన ప్రాథమిక భాషగా సైకాలజిస్టులు గుర్తిస్తున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో స్పర్శ ద్వారా వచ్చే కొన్ని అద్భుతమైన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్య ప్రయోజనాలను అధ్యయనాల తరంగం నమోదు చేసింది. మానవ కమ్యూనికేషన్, బంధం మరియు ఆరోగ్యానికి స్పర్శ నిజంగా ప్రాథమికమైనదని ఈ పరిశోధన సూచిస్తుంది. ఒక స్త్రీ పురుషునికి కోపాన్ని కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు చెయ్యి విదిల్చే స్పర్శలో ఎంతో అగాధం ఇమిడి ఉంటుంది. అది అందరికీ తెలిసే ఉంటుంది, నేను చెప్పక్కర్లేదు. చెయ్యి కొంచెం వీసడిచ్చి వదులుతాం కదండి ఆడవాళ్ళు, అలా
ఒక స్త్రీ కరుణను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఏమి జరుగుతుందో ఆమెకు తెలియదు. కేవలం స్పర్శ మరియు ముఖ కవళికలు ఆమెను మార్పును డీప్గా పరిశీలిస్తే తప్ప స్పర్శ విలువ అర్థం కాదు. నిజానికి ఈ స్పర్శకి అంతులేని శక్తి ఉంది. ఈ స్పర్శ అంతు చూసే డాక్టర్లు పరిశోధనలకు వెళుతున్నప్పుడు ఇంట్లో భార్య గుడ్ డే అని భర్తకి షేక్ హ్యాండ్ ఇచ్చి పంపితే, పరిశోధన చేసే సమయంలో మరో లేడీ డాక్టర్ అభినందిస్తూ ఇచ్చే షేక్ హ్యాండ్లో ఏదో పవర్ ఉందని కూడా విశ్లేషకులు వివరిస్తున్నారు. వ్యక్తులు స్పర్శల నుండి ప్రేమ, కృతజ్ఞత, కరుణను గుర్తించటమే కాకుండా ఆ రకమైన స్పర్శల మధ్య తేడాను గుర్తించగలరని మానవ శాస్త్రం అవపోసన పట్టిన డాక్టర్లు చెప్తున్నారు. టచ్ భద్రత మరియు నమ్మకాన్ని సూచిస్తుందని చూపించే అధ్యయనాలు ఎన్నో కనిపిస్తున్నాయి. వెచ్చని స్పర్శ హృదయ నాళ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది శరీరం యొక్క వాగస్ నాడిని సక్రియం చేస్తుంది. ఇది మన దయగల ప్రతిస్పందనతో సన్నిహితంగా పాల్గొంటుంది. అంతేకాకుండా ఒక సాధారణ స్పర్శ ప్రేమ హార్మోన్ అని పిలువబడే ఆక్సిటోసిస్ విడుదల చేస్తుందని, ప్రేరేపిస్తుందని కూడా మరి ఈ మధ్య అధ్యయనం చేస్తున్న డాక్టర్లు చెప్పారు. మరి మామూలుగా పెద్దవాళ్ళు చెప్తే వినరు కదండి. డాక్టర్లు కానీ పరిశోధకులు కానీ పరిశోధన చేసి చెప్తేనే వింటాం మనం. ఒక నర్సింగ్ హోమ్లో నేను ఈ అధ్యయన రచన చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక గుండెకు సంబంధించిన డాక్టర్ నాతో, నీ గుండె చేజారిపోకుండా చూసుకో బ్రదర్ అంటే నేను ఆయనతో అన్న మాటలు నిప్పుకు చెదలు పట్టావు సార్ అన్నప్పుడు ఆయనలో ఆలోచనల్లో పడ్డారు. ఇదండి వాటి టచ్కి ఉన్న ప్రేరణ స్పర్శకి ఉన్న బలం, శక్తి. చూసారా ఎంత బాగుందో నిజంగానే. అందుకే ఎవరినైనా సరే కాస్త అలా భుజం మీద చెయ్యి వేసి, చేతిలో చెయ్యి వేసి బాగున్నారా అని కానీ, మరి ఏవైనా బాధల్లో ఉన్నప్పుడు కానీ పలకరిస్తే వారికి చాలా ధైర్యం వస్తుంది. ఎవరు పెట్టేదేం లేదు, ఎవరి సహాయం ఎవరికి అక్కర్లేదు, కానీ మాట సహాయం మాత్రం తప్పనిసరిగా కావాలి. ఇదండి వాటి చక్కటి కాఫీ కబుర్లు. మరి అందరికీ నచ్చితే మీ కామెంట్స్ని షేర్ చేస్తారని కోరుకుంటూ, మరి మంచి కాఫీ కబుర్లతో ధన్యవాదాలు కోరుకుంటూ, హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ హిమబాల.